భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు ఉన్నారు. పాకా సత్యనారాయణ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో స్పెషల్ ఏంటంటే ఇంతకుముందు కూడా ఉన్నారు కదా అంటాం. వెంకయ్య నాయుడు రాజ్యసభకి చేశారు. అట్లాగే మన ఎవరైతే జీవీఎల్ నరసింహారావు రాజ్యసభకి చేశారు. ఆ ఇద్దరిది తేడా ఉంది. వెంకయ్య నాయుడు ఈ జీవీఎల్ ఇద్దరు కూడా తెలుగు వాళ్ళే అయినప్పటికీ వీళ్ళు రాజ్యసభకి చేసింది వేరే రాష్ట్రాల నుంచి బీజేపీ ఇచ్చి ప్రాతినిధ్యం ఇచ్చినటువంటిది. అదే ఆయన్ని కర్ణాటక నుంచి అలాగే ఒకసారి ఉత్తరప్రదేశ్ నుంచి ఇచ్చారు వెంకయ్య నాయుడు గారు. అదే సందర్భంలో ఇటు జీవీఎల్ నరసింహారావుని కూడా ఉత్తరప్రదేశ్ వైపు నుంచి ఇచ్చారు అప్పుడు రాజ్యసభ సభ్యత్వం. బట్ పాకా సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడు. విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో 3.5 సంవత్సరాల పదవీ కాలం ఉండగానే ఆ ప్లేస్ ఖాళీ అయిన దాంట్లో బీజేపీ పాకా సత్యనారాయణ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తే తెలుగుదేశం సమర్థించడం వల్ల కూటమికి ఇక్కడ బలం ఉండటం వల్ల ఇంకెవరు నామినేషన్ వేయకపోవడం వల్ల ఆయన విజయం ఖరారైపోయింది. ఈవేళ ప్రమాణ స్వీకారం జరిగింది. తద్వారా భారతీయ జనతా పార్టీకి తెలుగువాడు సొంత ప్రాంతంలో నుంచి నేరుగా రాజ్యసభ సభ్యత్వం అనే ఒక కొత్త రికార్డు ఇక్కడ నెలకొందని చెప్పాలి పాకా సత్యనారాయణ విషయంలో.